గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఆల్టర్నేటివ్స్ అంటారు కదా, అసలు ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి? మల్టీ బ్యాగర్స్లో ఉన్నటువంటి మంచి స్టాక్స్ ఏమున్నాయి సార్? ఫస్ట్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఒక ఇన్వెస్టర్కి స్టాక్ మార్కెట్కి వచ్చాడంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఈ రెండే తెలుస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా పాపులర్ అయ్యాయి, స్టాక్స్ కూడా స్టాక్ సెలెక్షన్స్ అన్నీ చేసుకొని చాలా ఇదవుతుంది. బట్ కొత్త కేటగిరీ ఆఫ్ షేర్స్ మార్కెట్లో లాస్ట్ 2 years నుంచి బ్యూటిఫుల్గా రిటర్న్స్ ఇస్తున్నాయి. అదేంటంటే అన్లిస్టెడ్ షేర్స్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఎన్ఎస్సి, మన ఐటీసీ ఉంది. ఇవన్నీ ఏంటి? లిస్టెడ్ కంపెనీస్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవుతున్నాయి, మనం కొంటాం. జనరల్గా కంపెనీ ఏంటంటే లిస్టింగ్ వచ్చే ముందు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అని షేర్స్ ఆఫర్ చేస్తుంది పబ్లిక్కి. మనం వాటికి సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అవి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి, లిస్ట్ అయ్యాక ట్రేడింగ్ అవుతాయి. బట్ ఐపీఓలో అప్లై చేస్తే ఈ మధ్య మనం గమనిస్తున్నాం, షేర్స్ రావు, అలాట్మెంటే రాదు. మన అమౌంట్ వేస్తాం, అలాట్మెంట్ రాదు. అండ్ ఇంకోటి, లిస్ట్ అయ్యాక డైరెక్ట్గా 10 times 20 times హయ్యర్ ఓపెన్ అవుతుంది, మనకు రిటర్న్, అందులో ఇన్వెస్ట్మెంట్ ఉండదు. లిస్ట్ అయ్యాక కొందామన్నా కానీ డైరెక్ట్ ఓపెనింగే మీకు 50%, 100% హయ్యర్లో స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా చూడండి, ఓలా ఎలక్ట్రిక్ 76లో ఇచ్చిన షేర్ 100లో స్టార్ట్ అయ్యి 140కి వెళ్ళిపోయి. ఇట్స్ నాట్ అ రికమెండేషన్ టు బై, జనరల్ డిస్కషన్. బట్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మంచి కంపెనీస్ లిస్ట్ అవ్వకముందే ఎలా బై చేయాలి, సో దట్ మనకు ఎంట్రీ ఉంటుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం మనకు ఐపీఓతో సంబంధం లేదు. అది అన్లిస్టెడ్ షేర్స్ కేటగిరీ అన్నాం. అంటే కంపెనీ ఏం చేస్తుందంటే, బిఫోర్ కమింగ్ టు లిస్టింగ్, మార్కెట్లో లిస్టింగ్ అయ్యే ముందు షేర్స్ అలాట్మెంట్ ఇస్తుంది. అది మనం అన్లిస్టెడ్ షేర్స్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ అన్లిస్టెడ్ షేర్స్ డేటా మనం స్టడీ చేసి మనకు మంచిగా అనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ మనకు ఐపీఓలో అలాట్మెంట్ రాలేదు అని అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. లిస్టింగ్లో చాలా హైలా ఓపెన్ అయిందన్న అవసరం కూడా మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్లిస్టెడ్లో బిఫోర్ లిస్టింగ్ మన అకౌంట్లో ఆ షేర్స్ ఉన్నాయి. సో సింపుల్ ప్రాసెస్. అన్లిస్టెడ్ షేర్స్ మీరు గూగుల్లో కొట్టారనుకోండి, అన్లిస్టెడ్ షేర్స్ అని అవైలబుల్ ఉంటుంది. మనం ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ మీద వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇందులో మనకు లిస్టెడ్ కంపెనీలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంత ఉండకపోయినా కానీ చాలా వరకు యాన్యువల్ రిపోర్ట్స్ అయితే క్లియర్గా ఉంటుంది. ప్లస్ కంపెనీలో ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినా, ఏదైనా అప్డేట్స్ ఉన్నా, న్యూస్ ఉన్నా, అది కూడా అప్డేషన్ వస్తుంది. సో మనం అన్లిస్టెడ్ షేర్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళి చాలా కంపెనీస్ ఉంటాయండి. ఇప్పుడు కరెంట్గా కొన్ని స్టాక్స్ ఏంటంటే ఓయో, మనకు ఓయో రూమ్స్ అంటామా, ఓయో రూమ్స్ మనకు తెలుసు, ఇట్ ఈస్ ఇన్ అన్లిస్టెడ్ షేర్స్, అది ఇంకా లిస్టింగ్కి రాలేదు. ఓకే. అలాగే లేక్ షోర్ హాస్పిటల్, కేరళకు సంబంధించిన ఒక హాస్పిటల్ ఉంది, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ అన్లిస్టెడ్ కేటగిరీ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటే తెలియని వాళ్ళు లేరు, అందరూ వెళ్ళి షేర్స్ ఎన్ఎస్సిలో కొంటారు. బట్ ఎన్ఎస్సి వాళ్ళే షేర్స్ ఇస్తున్నారు ఇప్పుడు. బట్ అది మన ఇంకా లిస్టింగ్లో రాలేదు. సో మీరు అన్లిస్టెడ్ షేర్స్లో మనం బై చేయొచ్చు. ఐ థింక్ ఎన్ఎస్సి ఈస్ ట్రేడింగ్ ఇన్ అన్లిస్టెడ్ కేటగిరీ అరౌండ్ 6,050 రూపీస్ అరౌండ్ ఒక ప్లాట్ఫామ్ మీద ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో పాయింట్ ఏంటంటే, మనం ఈ అన్లిస్టెడ్లో మంచి కంపెనీస్, టాప్ కంపెనీస్, బెస్ట్ కంపెనీస్, లిస్టింగ్కి వచ్చే కంపెనీస్ అన్లిస్టెడ్లో దొరికితే గ్యారంటీ లేదు. దొరికినప్పుడు మనం ఆ స్టాక్స్ తీసి రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఇవి డిస్కవర్ అవన్నీ స్టాక్స్, సో మీకు బెటర్ ప్రైస్లో వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 6,000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ అరౌండ్ పీ రేషియో 30 ఉంది. అదే బిఎస్సి షేర్స్ ఆల్రెడీ లిస్టెడ్, ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది, దాని పీ రేషియో 60 అబౌవ్ ఉంది. సో మీకు అన్లిస్టెడ్లో మీకు వాల్యుయేషన్ చీప్లో దొరుకుతుంది. ఇందులో రిస్క్ ఏంటంటే ఇంకా లిస్ట్ అవ్వలేదు, సో లిస్టింగ్ ఎలా అవుతుందో మనకు తెలియదు. బట్ బిఎస్సి కన్నా ఎన్ఎస్సి పర్ఫార్మెన్స్ ఇస్ 10 times హయ్యర్. ఇది అందరికి తెలిసిన విషయమే. బిఎస్సి 1000 కోట్లు చేస్తే వీళ్ళు 10,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు. సో 10 times దట్. బట్ వాల్యుయేషన్ ఎలా ఉంది? పీ రేషియో చూస్తే వీడిది ఎన్ఎస్సిది 30 ఉంది, బిఎస్సి వాడికన్నా 1/10 పర్ఫార్మెన్స్ చేస్తుంది, దాని పీ రేషియో వచ్చేసి 60 ఉంది. సో ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్. సో మీరు ఐపీఓకి వచ్చింది అనుకోండి ఎన్ఎస్సి, కంపల్సరీ వాడు 50-60 పీకి ఓపెన్ అవుతాడు, మనకైతే అలాట్మెంట్ రాదు,
లిస్టింగ్లో Sure. కొనే పరిస్థితి ఉండదు. Yes. అలా మనం అన్లిస్టెడ్ షేర్స్లో రీసెర్చ్ చేసుకొని ఫండమెంటల్స్ మొత్తం ఫైనాన్షియల్ రిపోర్ట్ తీసి చదవచ్చు. ప్లస్ ఆ ప్లాట్ఫామ్ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ కూడా స్టడీ చేస్తే మనకు ఆ స్టాక్ మీద అవగాహన ఉంటుంది. అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. Yes. ఇందులో ఏమవుతుందంటే అన్లిస్టెడ్లో మనం కూడా అందులో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఆ షేర్స్ మనం ఏదైతే అన్లిస్టెడ్లో కొంటామో అది మన డిమాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కొన్ని 2 డేస్లో, కొన్ని 4 డేస్లో, కొన్ని 3 మంత్స్లో, కొన్ని 4 మంత్స్లో మన డిమాట్ అకౌంట్కి వస్తాయి. ఓకే, బట్ కొన్ని ప్లాట్ఫామ్ మీద మనం ఎగ్జిట్ అవ్వడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. Yes. ఎందుకంటే బయర్ దొరకాలి. ఎక్స్చేంజ్ అనుకోండి, ఎప్పటికప్పుడు మనం కొనొచ్చు, ఎప్పటికప్పుడు మనం అమ్మొచ్చు. బట్ ఇందులో అలా కాదు, మనం కొంటాం, అమ్మేటప్పుడు బయర్ దొరకాలి. అదొక డ్రాబ్యాక్. Yes. రెండో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ లైక్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ మనం ఏది కొన్నా ఏది అమ్మినా మన అమౌంట్ మనకు కంపల్సరీ వస్తుంది. మనం కొన్నాం అనుకోండి, షేర్స్ కంపల్సరీ డెలివరీ ఇస్తారు. Yes. ఇవ్వకపోతే ఎదుటివాడిది డిఫాల్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్చేంజ్ విల్ టేక్ కేర్. Yes. ఇక్కడ ఏంటంటే మనకు షేర్స్ రాలేదనుకోండి, ప్లాట్ఫామ్ వాడు రెస్పాన్సిబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ యాజ్ ద ఎక్స్చేంజ్. Yes. These are couple of risk issues. So, but I have a unlisted shares account. I bought lot of shares. I am holding NSC. I am holding Lakeshore Hospitals. Okay, OA I bought. I have not bought yet. Like that, I have lot of stocks which I bought in unlisted shares category. Yes. So this is just a disclaimer, not a recommendation to buy. I am not a SEBI analyst. Please discuss with your financial advisor. Take proper suggestions. Do proper research because Yes. opportunity is there, but at the same time risk is also there, but you will get at a very good price. Yes. But when you will exit, when it will be listed is not in our control. Thank you, sir. Thank you.